మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతీదేవి జయంతిగా జరుపుకుంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది కాబట్టి వసంత పంచమి అని, సరస్వతీదేవి జన్మదినం కాబట్టి శ్రీ పంచమి అని, రతిదేవి మన్మధుణ్ణి పూజించింది కాబట్టి మదన పంచమి అని పేర్లు వచ్చాయి. శ్రీ పంచమి రోజున జ్ఞానశక్తికి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి జన్మదినం కాబట్టి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. ఈ రోజుని విద్యారంభ దినంగా పరిగణిస్తారు. త్రిశక్తులలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణాన్ని రచించారంట. శారదా దీక్ష స్వీకరించి వ్యాసుడు వేద విభజన చేశారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరాచార్యులు, యజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదా అనుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులు అయ్యారు. వ్యాసుడు గోదావరి నది తీరాన సరస్వతీదేవిని ప్రతిష్ఠించి ఆరాధించారని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా బాసరగా ప్రసిద్ధి చెందింది. మనందరికీ ఆ సరస్వతి మాత అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.